ఇక్కడ కూడా మనకి ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. వాక్యం తెలిసినప్పుడే మనం కరెక్ట్ చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? అర్థం చేసుకోగలం. అర్థమైందా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఏవండీ మంచి విత్తనం విత్తాడు కదా! అక్కడ కొంతమందొచ్చి అంటారు, "నువ్వు మంచి విత్తనం విత్తావు కదా! మరి గురుకులు ఎక్కడి నుంచి వచ్చినియి?" అని అడిగితే, ఆల్రెడీ అపవాదికుడొచ్చి ఏం చేసాడు, కొన్ని మరి మంచి చెడ్డ విత్తనాల్ని విత్తేసి వెళ్ళిపోయాడు. అయితే మరి ఈ చెడ్డ విత్తనాలను తీసేయమంటావా అనంటే, "వద్దొద్దొద్దు. మీరయి తీస్తూ ఉండండిగా, మీరు అనుకోకుండా ఏం చేస్తారు, మంచివి కూడా తీసేస్తూ ఉంటారు." మీరు అనుకోవచ్చు, మీ మనసులో అనుకోవచ్చు ఏమనంటే, "అయ్యా, నేను యథార్థంగా జీవిస్తూ ఉన్నాను. నేను భక్తిగా జీవిస్తూ ఉన్నాను. నేను నీతి కలిగి జీవిస్తూ ఉన్నాను. నేను నీ కొరకు జీవిస్తూ ఉన్నాను. మరి పలానా వ్యక్తి ఆయనేమో యథార్థంగా లేడు, అవినీతి పరుడు, నీ కొరకు మరి నీతి కలిగి జీవించడం లేదు. అయితే అతను ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు, నేను ఆశీర్వదింపబడుతూ లేదు. లేకపోతే ఆయన వాడబడుచు ఉన్నాడు, నేను వాడబడడం లేదు. లేకపోతే ఆయన మంచిగా ఉన్నాడు, నేను మంచిగా లేను. ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రభువు కోతకాలం వరకు కూడా వాళ్ళ మారతాడని ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది మనస్సాక్షికి సంబంధించినటువంటి విషయం. చాలా మంది అనుకోవచ్చు, నేను కూడా అనుకుంటాను. ఏమండి, వ్యక్తిగత సాక్ష్యం లేకుండా మరి వాక్యం ఎలా చెప్తున్నారండి అని అనుకుంటాను నేను. మనస్సాక్షి గద్దించదా అని అనుకుంటూ ఉంటాను. అర్థమైంది మీకు విషయం? ఏదైనా చిన్న అబద్ధం ఆడితేనే మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటది. మరి వ్యక్తిగత సాక్ష్యం లేకుండా మరి వాక్యం చెబుతూ ఉన్నారు కదా! ఏంటయ్యా ప్రభువా, ఏంటి పరిస్థితి అనంటే, దేవుడు ఆయన పని నెరవేర్చుకున్నట్టు కొరకు, ఆయన పని జరిగించడం కొరకు ఏవండి సందర్భాన్ని బట్టి ఎవరినైనా వాడుకుంటాడండి. దేవునికి స్తోత్రం.